హాయ్ అండి. ఈరోజు మనం ఉక్సులు కాజాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ముందుగా దారాన్ని టూ వరుసలుగా సూదిలోకి ఎక్కించుకోవాలి. అలా 2 వరుసలు ఎక్కించుకుంటే మనకి 4 వరుసలుగా వస్తుంది థ్రెడ్ అనేది. ఇలా క్లాత్కి కింది వైపు నుంచి సూది తీసుకోవాలి. తర్వాత సూదిని మరలా 1/2 ఇంచు గ్యాప్తో కిందికి దించేసి ఫస్ట్ సూదిని ఎక్కడైతే తీసామో అక్కడి నుంచే తీయాలి. మళ్ళీ రెండో సైడ్ కూడా ఎక్కడైతే సూదిని దించామో అక్కడే దించాలి. మళ్ళీ పైనుంచి సూదిని పైకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న సూది మొనతో ఇలా గ్యాప్ చూసుకొని దారంలో నుంచి సూదిని తీసుకుంటూ ముడిలాగా ఒక చివర నుంచి వేసుకుంటూ రావాలండి. ఇలా వేసుకోవడం వలన కాజా అనేది చాలా అందంగా వస్తుందండి. మంచిగా స్టిఫ్గా ఉంటుంది. ఇలా ప్రతిసారి సూది మొనతో ఇలా దారంలో నుంచి తీసుకుంటూ నాట్ వేసుకుంటూ రావాలి. ఇలా నాట్ వేయడం వల్ల ఇలా మొత్తం కాజాకు అలానే నాట్ వేసుకుంటూ రావాలండి. ఇలా వేయడం వల్ల కాజా చాలా స్టిఫ్గా ఉంటుంది. మొత్తం వేసిన తర్వాత సూదిని కిందికి దింపేయాలి. అంతే. చూడండి ఎంత బాగుందో, చాలా స్టిఫ్గా ఉంది. ఇంకోటి వేసి చూపిస్తాను. ఫస్ట్ లాగే కింది నుంచి సూదిని తీసుకొని మళ్ళీ కిందికి దింపేశాను. మొత్తం 4 వరుసలుగా వేసుకోవాలండి దారాన్ని. తర్వాత ఒక సైడు నుంచి ఇలా సూదిని పైకి తీసుకొని దారం మధ్యలో ఉంచి సూదిని తీసుకోవాలండి. తీసుకొని ఇలా నాటు వేసేసుకోవడమే. మీకు కన్ఫ్యూజ్గా ఉంటే ఆ దారాన్ని అట్లా చేతితో పట్టుకొని సూది తీసేసాక అలా నాటు వేసుకోండి. అంతే అండి. సింపుల్ కాజా వేయడం అండి. సింపుల్గా వస్తుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఉక్స్ పెట్టుకోవడం చూద్దాము. ఇలా ఉక్స్ని ఇలా చేతితో పట్టుకోవాలండి. తర్వాత సూదిని కింద నుంచి ఉక్స్కి 2 హోల్స్ ఉన్నాయి కండి. ఒక హోల్లోంచి సూదిని తీయాలి. తర్వాత ఇంకో హోల్లోంచి సూదిని కిందికి దింపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉక్స్ అనేది స్టిఫ్గా ఉంటుంది. తర్వాత మళ్ళా ఫస్ట్ హోల్లోంచి సూదిని తీసి క్లాత్ని ఆ హోల్ని కలుపుకుంటూ ఉక్స్ హోల్లోంచి సూదిని తీసి ఇలా నాటు వేసుకోవాలండి దారంతో. ఇలా వేయడం వల్ల ఉక్స్ చాలా స్టిఫ్గా ఉంటుందండి. అన్నీ అలానే క్లాత్ ఉక్స్ హోల్ 2 కలిపి ఉక్స్ హోల్లోంచి సూదిని తీయాలండి. తీసి ఇలా నాటు వేసేసుకోవాలి. అటు 3 ఇటు 3 మీ ఇష్టం అండి. ఎన్నంటే అన్నీ వేసుకోవచ్చు. ఇలా నేనైతే అటు 3 ఇటు 3 వేసానండి. ఇలా వేసిన తర్వాత ఉక్స్కి పై భాగంలో మనం సూదిని అటు సైడు ఇటు సైడు నుంచి తీసుకోవాలండి. సూదిని చూద్దాం ఇప్పుడు. ఇలా ఇటు సైడ్ నుంచి కిందికి దింపాను. ఉక్స్కి రెండో సైడ్ నుంచి సూది పైకి వస్తుంది. ఇప్పుడు దారం అనేది ఉక్స్ లోపల నుంచి తీయాలండి. అలా తీయడం వల్ల ఉక్స్ అనేది స్టిఫ్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ రెండో సైడ్ నుంచి దారాన్ని ఉక్స్ లోపల నుంచి తీసి ఇలా 2-3 మెలకల ఉక్స్కు చుట్టి మళ్ళీ సూదిని నాటు వేసుకోవాలండి. క్లాత్ ఆ దారం కలిపి ఈ దారం లోపల నుంచి తీసి నాటు వేసుకోవాలి. ఇలా అటొక్కటి నాటు ఇటొక్క నాటు వేసుకోవడం వలన ఉక్స్ చాలా స్టిఫ్గా ఉంటుందండి. చూడండి ఎంత కదిపినా కదలదు. చాలా స్టిఫ్గా ఉంటుంది.